చిన్న ప్రకటన. ప్రతి ఏడాది జనవరి నెలలో సంక్రాంతి సెలవులలో మనకి నేషనల్ బైబిల్ సెమినార్ జరుగుతుంది. ఎంతో భారభరితమైనది. అనేక మంది పెద్దలు, సంఘ విశ్వాసులు, సహోదరులు, చెల్లెళ్ళు, తల్లులు అందరూ కలిసి చేస్తే కానీ ఒక జరగని అతిపెద్ద ప్రాజెక్ట్ అది నేషనల్ బైబిల్ సెమినార్. దాని గురించి చిన్న ప్రకటన నేను చెప్తాను. శారీరకంగాను మానసికంగాను సుమారు 2-3 నెలల నుండి మనం ప్రిపేర్ అయితే కానీ ఆ కార్యక్రమాన్ని మనం చేయలేం. అన్ని రాష్ట్రాల నుండి, అన్ని జిల్లాల నుండి సుమారు 3,000 నుండి 4,000 మంది వస్తున్నారు మన దగ్గరికి. వాళ్ళందరికీ ఒక జేమ్సో, మిగిలిన స్పీకర్స్ ఎవరైతే సహోదరులు ఉన్నారో ఈ 5-6 స్పీకర్లు ఉంటే సరిపోతుంది. వాళ్ళందరికీ మరి వసతులు చూసేవాళ్ళు కావాలి. దీనికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మనం ప్రతి ఏడాది విడదీసుకుంటున్నాం. దానికి కావాల్సిన కమిట్మెంట్లు ఇస్తున్నాం. అలాగే సుమారు ఇది కొన్ని లక్షల రూపాయలతో కూడుకున్న భారభరితమైన కార్యక్రమం. దాని గురించి మనం ఎప్పటి నుంచో మనం ప్రిపేర్ అవుతాం. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి ఏడాది చేయాలని దేవునితో నిబంధన చేసుకున్నవాడిని నేను. ఏడాది అంతా మీటింగ్లు విరామం లేకుండా తిరిగి జాగ్రత్తగా డబ్బులు పోగేస్తే ఆ షెడ్ ఇక్కడికి మార్చడానికి కొన్ని లక్షలు అయింది నాకు. మొత్తం మీద దేవుని దయ వల్ల ఏదో ఒక సైట్ వచ్చింది. సహోదరుల ప్రేరణతో దాన్ని ఏదో కొంచెం ఒక నిర్మాణం చేద్దాం అనుకుంటే ఇంకా ఏ నిర్మాణం లేకుండానే 12 lakhs అయినాయి. అక్కడ 12 లక్షలు. ఇలా ఏడాది మీటింగ్స్ దానమంతా అలా అయిపోయింది. ప్రతి ఏడాది మీటింగ్స్ రాము లేకుండా తిరిగి అతను డబ్బులు చేత్తో పట్టుకుని సెమినార్కి రెడీగా ఉండేవాడిని. ఈ సెమినార్కి నాకు ఫోన్పేలో డబ్బులు కూడా లేవు. కానీ జరుగుద్ది, ఆ టైంకి వస్తాయి, దేవుడిస్తాడు. కాబట్టి ఇది కూడా మనసున పెట్టండి. ముఖ్యంగా బయట వారిని మనం అడిగే కన్నా సంఘాలుగా మనం సహాయం చేసుకుంటే సెమినార్ ఈజీగా అయిపోతుంది. దాన్ని కూడా మనసులో పెట్టండి. ఇది మా పని కాదని అనుకోకండి. దీనికి ముఖ్యంగా వస్తున్న స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి నేను చిన్న అనౌన్స్మెంట్ ఇస్తాను. సహోదరులు క్రైస్తవ్యానికి సుపరిచితులు. మొదటి వక్తగా మనకు కనబడుతున్నారు పాంప్లెట్లో ప్రవీణ్ పగడాల్ గారు. అపోలోజెటిక్, అనేక మందితో వాదించడంలో చక్కటి నిపుణత కలిగిన వాడు. ఆయన డిబేట్స్ కానీ ముఖ్యంగా ముస్లిం వర్గాన్ని ఏ విధంగా ఆయన నోరు మూయించాడో ఆయన పరిచర్య జీవితాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా రక్షణ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు చేసిన డిబేట్స్ అన్నీ కాదు. ఒక పక్క సుమారు 20 మందిని, అంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పకూడదు, అప్పుడు చెప్దాం అనుకున్నాను. సుమారు 20 మందికి పైగా ఏ తల్లిదండ్రులు లేని వారిని పెంచుతూ నార్త్ ఏరియాలో చక్కటి సువార్త చేస్తూ ఒక మంచి సాక్ష్యం కలిగిన సేవకుడే ప్రవీణ్ పగడాల్ గారు. ఆయన చెప్పే ఎండాలజీ కానీ, ఆయన చెప్పే థియాలజీ కానీ, ఆయన చెప్పే ఏవైతే మనకి డాక్టరీన్స్ కొన్ని ఉన్నాయి, దానికి ముఖ్యంగా ఆయన ఎంచుకున్న ఒకటి ఉంటుంది, ఒక సబ్జెక్ట్. అది ప్రభువుని గూర్చి, ప్రభు యొక్క దైవత్వాన్ని గూర్చి ఆయన వాదించే విధానం. ఇలా చాలా చక్కటి సబ్జెక్ట్. ఎందుకంటే ఆయన గురించి ఎక్కువ ఎందుకు చెప్తానంటే ఫస్ట్ టైం మన సెమినార్కి వస్తున్నాడు కనుక. కాబట్టి ఆయన వస్తున్నారు. రెండవది సహోదరులు సునీల్ కుమార్ గారు వస్తున్నారు మనకి. ఆయన కూడా కుటుంబాలకి, సంఘాలకి అవసరమైన అనేక సంగతులు మనకు అందిస్తారు. గతించిన 2 సెమినార్స్లో ఆయన వర్తమానాలు ఎంతో మనల్ని బలపరిచాయి. ఈ ఏడాది కూడా పెద్దవారు వస్తున్నారు, మనతో కలిసి ఉంటారు. ఇక రెండవది సహోదరులు హైదరాబాద్లో పరిచర్య చేస్తున్న వంశీ గారు, పెద్దవారు, ఆయన కూడా వస్తున్నారు. సుమారు ఈ 4 అంటే నాతో కలిపి మీరు వినాలి కానీ అనేకమైన నిగూఢమైన సత్యాలు ఆ రోజు మీకు అందింపబడతాయి. దాని గురించి చూచాయ ప్రకటన మొదటి కరపత్రిక. ఇది డెమో కరపత్రిక మాత్రమే. ఇది మొదటి కరపత్రిక మేము రిలీజ్ చేస్తున్నాం. పూర్తి వివరాలు ఇక సెమినార్ ఇంకా మనకు ఒక 20 లేదా ఒక 10 రోజులు ఉంది అనగా పూర్తి వివరాలతో మరొక పాంప్లెట్ మీకు రిలీజ్ చేస్తాం. అప్పటి వరకు అవగాహన కొరకు మాత్రమే ఈ పాంప్లెట్ మేము రిలీజ్ చేస్తాం. కాబట్టి ఈ సెమినార్ కొరకు ప్రార్థించండి. ఈ సెమినార్ కొరకు బాధ్యతగా ముందుకు రండి. ఈ సెమినార్ కొరకు మా వంతు శారీరకంగా, మానసికంగా మేము పనిచేస్తామన్నవారు ముందుకు రండి. ఇక రెండవది ఎంత అవుతుందంటే దీనికి మేము డబ్బులు కట్టాలంటే ఆ డబ్బులు కట్టే ప్రోగ్రామ్ ఏమి ఉండదు. మీరు కట్టాలనుకుంటే కట్టొచ్చు. మేము కట్టని దిక్కున్న కాడ చెప్పుకుంటే మేము ఎవరిని ఏమనో, మీరు రండి, మీరు రావడమే కావాలి, మీరు వాక్యం నేర్చుకోవాలి. ఎవరి దగ్గర డబ్బులు అనే ప్రస్తావన వాక్యం దగ్గర ఉండకూడదు. ఇక్కడ సేవ జరుగుతుందిరా, పిల్లలు కష్టపడుతున్నారు అని మీకు అనిపిస్తే సహాయం చేయండి. లేదంటే ఉచితంగా నేర్చుకునే వాక్యాన్ని ఉచితంగానే మేము పంచిపెడతాం. కాబట్టి దీని కొరకు ప్రార్థన చేయండి. త్వరలో ఇక ఈ వారం తిరిగిపోయిందంటే వచ్చే నెల డిసెంబర్ రోజుకి 3 క్రిస్మస్లు ఉన్నాయి నాకు. రోజుకి
ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ కాలేజీలతో సహా. ఇంక వచ్చే నెల అస్సలు ఖాళీ ఉండదు. కాబట్టి నేను మీకు అందుబాటులో ఉన్నా లేకపోయినా అన్నలు అందుబాటులో ఉంటారు, పెద్దలు అందుబాటులో ఉంటారు. అందరం కలిసి ఆ జనవరి 1 కంటే 31 అయ్యేలోపు, మన 31 ఇక్కడ జరుగుతుంది, 31 అయ్యేలోపు జనవరి 1 కల్లా మనం అనుకున్న ప్లానింగ్స్ అన్నీ ఒక పందాకు వచ్చేయాలి. లాస్ట్ ఇయర్ ఇది కన్ఫ్యూజ్ అయ్యారు. చుట్టం చూపుకి వచ్చినట్లు లాస్ట్లో వచ్చి అది ఎందుకు అక్కడ కట్టారు, ఇది ఎందుకు ఇక్కడ కట్టారు, ఇలా పాడుతున్నారు ఏంటని నాకు శిలకమ్మ ముచ్చట్లాగా చెప్పారు. కొన్ని నాకు సిర్రెత్తింది. ఇంత సలహాలు ఇచ్చే వాళ్ళు ఎప్పటి నుంచి ఉండాలండి? మొదటి నుంచి ఉండాలి. గట్టిగా అదరికి 1 గంట తర్వాత వచ్చారండి కొంతమంది బ్యాచ్. అందుకే అదొద్దు, ఆ తీరుబడిపోద్దొద్దు. ముందు నుంచి ఇది మన పని, మన తండ్రి పని అనుకున్నప్పుడు ఎవరైనా అనుకుంటే చక్కగా రండి, కలిసి పనిచేద్దాం, వాక్యాన్ని అనేకులకు ప్రకటించేద్దాం.